ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధ బలలో పాలు పొందక మునుపు కొద్ది మాటల్ని మనం క్లుప్తంగా ధ్యానించుకొని బలలో పాలు పొందుతాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు మనము మార్చి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. పదిహేనవ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి యేసు ప్రభు వందనాలైనా మరొక పర్యాయం మీ పాదాల చెంత ఇదిగో తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న యేసుని పరిశుద్ధ ఆలయమును బట్టి, సంఘమును బట్టి, పరిశుద్ధ జనాంగమును బట్టి మీకెంతో వందనాలు. ఆ ప్రజల మధ్యన నిలవబడి నీ దాసుడునగా నేను సజీవునిగా ఉండి మరొక పర్యాయం మీతో మొదలుపెట్టుకునే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు చక్కని పాటల ద్వారా మహిమ పొందినారు. దాసునిలో పెట్టుకుని ఆరాధన వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు. బిడ్డలు విని గ్రహించి లోబడి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించారు తండ్రి. అట్టి ఆరాధనలు మీ సన్నిధికి ధూపం వలె చేరిని అని మీరు అంగీకరించినారని మేము నమ్ముచున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినము ఈ సమయమందున నీ బిడ్డలముగా మేము పరిశుద్ధ బలలో పాలు పొందక మునుపు ఆయన మీ సత్యములు దేవ మేము ఎరుగుట కొరకు, గ్రహించుట కొరకు, లోబడుట కొరకు లేఖనములోని మీరు బయలుపరిచిన మీ మాటల్ని బట్టి వందనాలు తండ్రి. ఇట్టి మాటలు మాకు అర్థమయ్యే విధానంలో మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను. నిలవబడిన దాసుని ఏమిటికి పనికిరాని చెత్త లాంటి వాడనని మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను తండ్రి. చదువురాని అజ్ఞానిని, తెలుగు తప్ప ఏది మాట్లాడలేని వాడని, అలాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆత్మతో నింపి చక్కని మాటలు పరలోక సింహాసనం నుండి బిడ్డలకు అర్థమయ్యే విధానంలో మీరు బోధించమని ప్రార్థిస్తున్నాను. నా సొంత తలంపులు, సొంత ఆలోచనలన్నీ తీసివేయండి. మీ చిలువ చాటున మరుగుపరుచుకునండి. మీ నోటికి బూరగా వాడుకోండి. ఈ మాటలు బోధించినప్పుడు తండ్రి, మీ బిడ్డలకు అర్థం కాకపోతే దేవా, ఈ మాటలకి ఏమాత్రము నాయన మరి మేలు ఉండదు. అర్థమయ్యే విధానంలో బోధిస్తే బిడ్డలు విని గ్రహించి లోబడి ఆత్మీయంగా ఎదుగుతూ మీ వలలో పాలు పొందుతూ మీ యొక్క జీవపు వెలుగులో నడుస్తారు. దాని కొరకు మీరు సహాయం చేయమని, ఈ వాక్యం అపవాదెత్తుకుని పోకుండా కాపాడమని తండ్రి మీ కృపకి దాసుని ఒప్పచెప్పుకొనుచు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ప్రభు సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో ప్రభు వైపు మనం చూస్తే ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట మనకు అర్థమవుతుంది. ఏదో ఆనోకన్నా 20 రోజుల నుంచి లేడీ అనేది వచ్చాడు, స్టేజ్ మీద నిలబడ్డాడు, ఏం చెప్తాడు, ఎప్పుడు చెప్పిన సాక్ష్యము, ఎప్పుడు చెప్పిన మాటలు, ఎప్పుడు చెప్పిన సందర్భమే కదా అనుకుంటే మాత్రం దేవుని మాటలు మనకు అర్థం కావు. కాబట్టి ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి అని ప్రభు పేరిట ప్రభు బిడ్డలకి మనవి చేస్తున్నాను. ఈ చదువుకున్న ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ దినాన మనం ధ్యానించే మాట ఏమిటంటే, ధవలమైన సింహాసనము ఎదుట తీర్పు అంటే ఏమిటి? ఇలా మనం గ్రహించే మాటలు ఏమిటంటే,
యేసు ప్రభువు వారు ధవల సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన తీర్పు తీరుస్తాను అన్నాడు. కాబట్టి ఆ తీర్పు అంటే ఏమిటి అనే విషయాల్ని మనము కొద్ది మాటల్ని ధ్యానిస్తామన్నమాట. చదువుకున్న భాగానికి వస్తాము. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒక్కరు చదివి సహాయం చేయండి. మనం చదువుకున్న మాట. ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో అంటున్నాడు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసితిని. అప్పుడు ఏం జరిగిందట? గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథాలేంటి? మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము. ఆ రెండు గ్రంథాలు కూడా అక్కడ విప్పబడ్డాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ చదువుకున్న భాగములో ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసితిని. ధవలమైన సింహాసనమునందు ఆసీనుడై ఒక అతనున్నాడు. అతన్ని ఎవరు చూస్తున్నారు అని అంటే యోహాను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు అని అంటే యోహాను చూస్తున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న భాగం అంతా కూడా మరి మనకు ఆయనకు అర్థమవుతుందన్నమాట. ఏమని అర్థమవుతుంది అని అంటే ఇక్కడ మనం చూస్తే 12వ వచనంలోనే ఉన్నది. ఇక్కడ 13వ వచనం మనం చూస్తే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాయట. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడట. సముద్రములో ఉన్న మృతులు, సముద్రం ద్వారా ఎంతమంది అయితే చనిపోయారో మన భాషలో, ఆ యొక్క మృతులందరినీ కూడా సముద్రం తీసుకొచ్చి ప్రభు సింహాసనం ఎదుటకు నిలబెట్టింది. తర్వాత ఇంకా మృతులు కూడా, మృతుల లోకం ఉంది ఒకటి, అదే పాతాళం. మృతుల లోకం అంటే అది పాతాళం. అందులో ఉన్న మృతులను కూడా ఆ మృతులు తీసుకొచ్చి అప్పగించారు. అయితే ఇవన్నీ ఎక్కడ అప్పగింపబడినాయి అంటే ఆయన ధవల సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ఆయన సమక్షానికి తీసుకొచ్చి నిలవబెట్టారు. ఎందుకు నిలవబెట్టారు అని అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు తీర్పు తీర్చాలి. ఆయన ఎలాంటి తీర్పు తీరుస్తాడు అని అంటే ఆయన తీర్పుకి అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. ఇక్కడున్న కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు. ఆ పరిస్థితులలో హానోకన్న కూడా చాలా సిద్ధహస్తుడు అనమాట. ఎందుకంటే వేగి ఉన్న పరిస్థితి. నేను చూస్తున్నాను నా చరిత్రలో 12 సంవత్సరాల కానుంచి ఈ లోక సంబంధితమైన న్యాయస్థానాలలో ఎక్కువ శాతం అన్యాయంగా ఉన్న వారికి, అంటే తప్పు చేయని వారికి శిక్షలు పడిన వారినే ఎక్కువగా చూస్తున్నాను నేను. తప్పు చేసిన వారికి తక్కువనే శిక్షలు. ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కాబట్టి వాడి మార్గాలు వాడు ఎత్తుక్కొని అవతల పడతాడు. కానీ ఈ న్యాయాధిపతి దగ్గర, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తప్పు చేసిన వాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేడు. ఇక ఎవరికి ఎలాంటి
ఛాన్స్ లేదనమాట. కాబట్టి ఆ తీర్పులో ఈ దినాన ఏస్కోలు వాసులమైన మనము మరి నిజాయితీగా ఉండి యథార్థంగా ఉండి రక్షింపబడిన విధానాన్ని కాపాడుకుంటూ ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన పేర్లు ఎక్కడుండాలి అని అంటే జీవగ్రంథంలో వ్రాయబడిన పరిస్థితుల్లో మనకు ఉంటే మనం నిత్య జీవం పొందుకొని, బలలో పాలు పొందితే మనకేముంది అర్థము? నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందుకొని యుగ యుగాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన సముఖంలో మనం జీవిస్తాం. మరి యథార్థంగా జీవించకుండా తప్పిపోయి లోక సంబంధితమైన జీవితం జీవించి ఈ లోకములో ఉన్నంత వరకే ఇదే గొప్పది అని భావించి ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం, ఆ తర్వాత మనం చూస్తామా లేదా లే అనుకొని ఒడుదుడుకులుగా, అంటే రెండు తలంపులు, ఒకటి లోకము, రెండోది దేవుడు. ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి అనే విధానంగా జీవిస్తే వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడదట. వారి పేరుకి ఇంకో గ్రంథం ఉంది అక్కడనే, జీవగ్రంథము వేరొక గ్రంథం అని రాయబడింది. వేరొక గ్రంథం అంటే అది ప్రవర్తన గ్రంథం అన్నమాట. అది ప్రవర్తన గ్రంథం అంటే నువ్వు చేసిన ప్రతి మాట అందులో రాయబడుతుంది. నువ్వు తప్పు చేసినా రాయబడుతుంది, తప్పు చేయకపోయినా మంచి చేసినా రాయబడుతుంది. దానిని బట్టి యేసుప్రభువు వారు తీర్పు తీరుస్తాడు. దానిని ఈ దినాన మనము గ్రహించుకునే వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకరు చదివి సహాయం చేయండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలు దిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధవల సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉన్నాడని మనం చూసాం కదండి. అది ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 1000 సంవత్సరాల పరిపాలించిన తర్వాత, గుర్తుంచుకోండి, ధవల సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని తీర్పు తీర్చేది ఎప్పుడు అనంటే యేసు ప్రభుల వారు ఈ లోకానికి రెండవ రాకడ ఉంది కదండి. ఆయన రెండవ రాకడ రావాలి, అపవాది మీద యుద్ధం చేయాలి, అపవాదిని బంధించాలి, అపవాదిని జైల్లో పెట్టాలి, అపవాదిని చెరసాలలో ఉంచిన తర్వాత వాని సమక్షంలో యేసుప్రభుల వారు తన బిడ్డలపైన 1000 సంవత్సరాల పరిపాలన చేయవలసిన పరిస్థితి ఉంది. ఆ పరిపాలన ఎలా చేస్తాడు ప్రభు అంటే మనకు చాలా గ్రంథాలు, ఏషియా గ్రంథం, రకరకాల గ్రంథాలలో తీయనవసరం లేదు, కానీ రాయబడి ఉంది నీతి పరిపాలన. ఇప్పుడు అపవాది ఈ లోకానికి ఎవరంటే అపవాది అధికారి. ఈ లోకానికి ఇప్పుడు అధికారి ఎవరు అంటే అపవాది. వాడి పరిపాలనలో ఉన్నాం ప్రజలంతా. ఈ పరిపాలన ఎట్టుంటుంది? ఇందాక నేను చెప్పాను ఒక మాట, ఇప్పుడున్న న్యాయస్థానాలు ఎలాంటి అంటే అబద్ధానికి ప్రాముఖ్యత ఇచ్చే, న్యాయానికి కాదు. అటువంటి లోకం పరిపాలన వాడిది. వాడి భయంకరమైన పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు జరిగి దేవుని బిడ్డలు కానీ దేవుని నమ్మని వారు కానీ నరకానికి అగ్నికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందో వాడి మనోనేత్రాలు తెరిపించడం కొరకు యేసు ప్రభుల వారు మొదట వాడిని హతమార్చకుండా, అగ్నితో కాల్చకుండా వాడిని బంధించి వాని చెరసాల్లో వేసి వాని సమక్షంలో 1000 సంవత్సరాల పరిపాలన ప్రభు చేస్తాడనమాట. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో ఒకరికి ఒకరు హాని చేసుకోరు, ఒకరికి మీద ఒకరికి ద్వేషం ఉండదు, కపటం ఉండదు, అసూయ ఉండదు. అక్కడ రాయబడి ఉంది, ఆ సింహము మేకపిల్ల ఒక్కాడుండి మేస్తాయట. అర్థమవుతుందంటే అంటే ఎంత శాంతియుతమైన పరిపాలన అది. పాము మిడు నాకు ఒక్కాడ కలిసి మేస్తాయట. అంటే
ఒకదానికొకటి హాని చేసుకోవు. అలాంటి శాంతియుతమైన పరిపాలన ప్రభు చేస్తాడనమాట. ఈ శాంతియుతమైన పరిపాలన 1000 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే వాడిని వదులుతాడు. మళ్ళా చెరసాలలో నుండి వాడిని వదులుతాడు. వాడిని వదలగానే వాడు ఎలా వస్తాడంటే రాయబడిన మాట ఏంటంటే వాడు ఉగ్రుడై వస్తాడట బయటికి. అంటే ఆ 1000 సంవత్సరాలు వాడి కోపం ఎట్టుందంటే ఇంత నీతిగా, ఇంత సత్యంతో, ఇంత యథార్థతతో నువ్వు పరిపాలన చేశావు అంటే నేను చేసినంత అబద్ధమని నిరూపించావు. ఇక చూడు నా సంగతి ఏందో నేను చూపిస్తా, నన్ను ఎప్పుడు వదులుతావు, నేను అప్పుడు బయటకు వస్తా అనే కోపంతో ఆవేశంతో ఉన్నాడనమాట వాడు. చెరసాల నుండి విడవగానే భయంకరమైన ఉగ్రుడుగా వచ్చి ప్రభు మీద మళ్ళీ యుద్ధం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే వాడి శక్తి చాలదు. ఇప్పుడు వాడికి ఏం కావాలా? ఇంకా శక్తిమంతులు కావాలి. అర్థమవుతుందండి? వాడికి ఇంకా సైన్యం కావాలి. అయితే ఆ సైన్యాన్ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకంలో ఉష్కరేణువుల వలె ఉన్నారట. వాళ్ళెవరంటే గోగు మాగోగు అనే సైన్యం. అది గోగు మాగోగు అనే సైన్యం, ఉష్కరేణువుల వలె సైన్యం ఉంది. అంటే వాడిలాంటి భయంకరమైన స్థితి జీవించే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళని పోగు చేసుకొని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో కలిసి మళ్ళీ యేసు ప్రభు మీదకి దానికి వస్తున్నాడు వాడు. అర్థమవుతుందండి? అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇక వాడిని క్షమించే పరిస్థితి లేదు. అగ్ని గంధకముల్ని కురిపించి అపవాదిని, అబద్ధ ప్రవక్త, గోగు మాగోగు సైన్యాన్ని అగ్నిగంధములతో కాల్చి మసి చేస్తాడనమాట. అప్పుడు ఈ కలియుగం అంతరిస్తుంది. అప్పటిదాకా ఉంది, అంత తొందరగా ఏం పోదండి. మనం అనుకుంటాం ప్రభు రాగానే ఇది మాయమైపోద్దాం అనుకుంటున్నారేమో. అప్పుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని నిర్మించేవాడుగా ఉన్నాడు ప్రభు. కాబట్టి ఇది జరిగిన తర్వాత అప్పుడు ధవల సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభువు వారు అప్పుడు చనిపోయిన వారు, మృతులైన వారంటే చనిపోయిన వారే కదండి, వారిని రప్పించుకుంటాడు. సజీవులుగా పరిపాలనలో ఉన్నవారిని కూడా రప్పించుకుంటాడు. వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడంటే గ్రంథాలు విప్పబడతాయి. ఒకటి జీవ గ్రంథము, మరొకటి వేరొక గ్రంథం, ప్రవర్తన గ్రంథం. వాటిలో ఉన్న ప్రకారంగా వారి వారి క్రియల చొప్పున వారికి యేసు ప్రభు తీర్పు తీర్చేవాడుగా ఉంటాడనమాట. దాన్ని గ్రహించాలి. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుటయో చూస్తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. ఎవరు తీర్పు పొందుతారండి? మృతులు, సజీవులు కాదు, గుర్తుంచుకోవాలి. మృతులు తీర్పు పొందుతారు, సజీవులు కాదు. సజీవులకి ఇక మరణం లేదు. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి నమ్మకంగా జీవించి ఆయన శరీరము, ఆయన బలలో పాలు పొందుతూ నిత్య జీవం పొందుకొని జీవించే వారికి అసలు మరణం లేదండి. శరీరానుసారమైన మరణం అందరికీ ఉండే విధానంగా ఒక్కసారి మాత్రమే దేవుని బిడ్డలకు కూడా ఉంటుంది. అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ ఆత్మకి చావు లేదు. వాళ్ళు సజీవులుగానే ఉంటారు. ఆ సజీవులకి కాదు తీర్పు, మృతులకి తీర్పు. ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. మృతులకి తీర్పు తీరుస్తాడు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాటని చూస్తాము. కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 28వ అధ్యాయము, కీర్తనలు 28వ అధ్యాయము 4వ వచనం ఒకసారి సాయం చేయండి. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఎవరంటున్నారండి ఈ మాట? దావీదు చెప్తున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు అని అంటే, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆయన. ఆయన కూడా ఒక రాజుగా పరిపాలిస్తున్నాడు కదా.
ఆయన కూడా రాజుగా పరిపాలించక మునుపు కష్టాలు ఎదుర్కొన్నాడు కదా, శ్రమలు ఎదుర్కొన్నాడు కదా, బాధలు ఎదుర్కొన్నాడు కదా, రకరకాల సమస్యల్లో తిరిగాడు కదా. రాజుగా పరిపాలించేటప్పుడు అతడు కొన్ని తప్పులు చేశాడు, క్షమాపణ కోరుకున్నాడు, రక్షింపబడ్డాడు కదా. ఆయన పరిపాలనలో ఉన్న ప్రజలందరి యొక్క జీవితాలు రాజుగా ఆయనకు అనుభవం కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ లోక సంబంధితమైన రాజుగా నేను పరిపాలించాను, నేను ఎంతవరకు చేయాలనో అంతవరకు చేశాను అయ్యా, నేను చెయ్యలేనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక తీర్పు తీర్చేవాడివి నువ్వు కాబట్టి వారి దుష్ట క్రియలని బట్టి, వారు చేసే తప్పులను బట్టి, వారు చేసే భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వే తీర్పు తీర్చు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి దావీదు వేడుకుంటున్నాడు అన్నమాట. ఇవన్నీ అక్కడ నమోదవుతాయి, ఇవన్నీ అక్కడ ప్రభు దగ్గర రాసుకుంటూనే ఉంటారు. దావీదు వేడుకున్నా రాసుకుంటాడు, యేసుకోలో ఉన్న సహోదరులు వేడుకున్నా రాసుకుంటాడు, సహోదరులు వేడుకున్నా రాసుకుంటాడు. ప్రతి ఒక్కరి మాట గ్రంథములో రాయబడితేనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తాము, కీర్తనకారుడు అంటున్నాడు 62వ అధ్యాయము 12వ వచనం ఒకసారి సహాయం చేయండి. కీర్తన 62:12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది చాలము. ఇక్కడ కూడా దావీదే అంటున్నాడు, ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది అంటున్నాడు. మళ్ళీ ఏమని అక్కడేమన్నాడు, ఇందా చదువుకున్న భాగంలో ఏమన్నాడంటే, ఖచ్చితంగా దుష్టులకి ప్రతిగా తీర్పు తీర్చంతే, వాళ్ళని వదలొద్దు. అర్థమవుతుందండి? దుష్టులను వదిలిపెట్టొద్దు, పాపులను వదిలిపెట్టొద్దు, వినకపోయిన మాట వినని వారిని వదిలిపెట్టొద్దు, నిర్లక్ష్యం చేసే వారిని వదిలిపెట్టొద్దు, ప్రభు అంటే భయం లేని వారిని వదిలిపెట్టొద్దు, దైవత్వంలో సమాధానకరంగా జీవించని వారిని వదిలిపెట్టొద్దు, జీవించే వారిని చూసుకో అన్నాడు. అక్కడ ఖచ్చితంగా తీర్పు తీర్చు అన్నాడు, వాళ్ళు శిక్షించు అన్నాడు. కానీ 62వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తావు, కానీ కృపచూపుట కూడా నీదే. అంటే క్షమించేవాడవు కూడా నీవే, రక్షించేవాడవు కూడా నీవే. కాబట్టి ఒకసారి వాళ్ళ ఎడల కృప కూడా ఉంచమని వేడుకుంటున్నారు ఇక్కడ. అలాంటి భక్తులు మనకన్నా ముందున్న వారు అనేకులు అలా వేడుకున్నారు కాబట్టి ఇవాళ మనము సజీవులుగా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం. యేసుకొల్లో మనకన్నా ముందు వారు ప్రార్థన, ఆరాధన, వాళ్ళు మన కొరకు చేసిన విజ్ఞాపన లేకపోతే మనం రక్షింపబడేవారం కాదు, మనం ఈ దినాలు ఇక్కడ కూర్చునేవారం కాదండి. అది గుర్తుంచుకోవాలి. అనేక మంది యేసు ప్రభు కానుంచి మొదలు పెడితే ఆయన శిష్యులు, ఆయన తర్వాత వారు మన భక్త సింగ్ గారికి వారు, ఆయన తర్వాత వారు, ఇప్పుడున్న భక్తులు అనేకులున్నారు. వాళ్ళందరి ప్రార్థన, విజ్ఞాపనే మనల్ని ఈ దినాన కాపాడుతుంది. అలా ఆరోగ్యంగా ఉన్నామంటే వారందరి ప్రార్థన ప్రభు కృప. దాన్ని గుర్తుంచుకునే వారముగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తామండి, అపోస్తుడైన పౌలు ఒక మాట తెలియపరుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి సహాయం చేయండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఈ మాట ఎవరంటున్నారండి? అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఈయన అనుభవంలో మనం పోల్చుకుంటే చాలా తక్కువ వారం అండి మనం. అపోస్తుడైన పౌలు, ఆయన అనుభవం ఎలాంటిది అంటే చాలా గొప్ప అనుభవం. ప్రభువుని ఎరగక మునుపు ప్రజల్ని హింసించిన అనుభవం ఉంది. ప్రభువుని ఎరగక మునుపు ఆయన భయంకరమైన విగ్రహారాధికుడిగా లేక లోక సంబంధితుడిగా జీవించిన జీవితమైన అనుభవం ఉంది. రక్షింపబడిన తర్వాత ప్రభువు కొరకు ఆయన ప్రాణాన్నే ప్రభువులాగా సమర్పించుకున్న జీవితం ఉంది. మనం ఇందాక ఆరాధన వర్తమానంలో విన్నాము. ఆయన యొక్క ఇది గలతీ 2:20 ప్రకారంగా
ఆయన నన్ను రక్షించుకున్న దేవుని కుమారుని అందరి ఆనందం, ఎంత ఆనందం అది ఆయన అనుభవించిన జీవితం. అలాంటి అనుభవం కలిగిన అపోస్తులైన పౌలు చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు తప్పకుండా. ఆయన మాట అన్నాడంటే అది శాసనమే, అది శాసనమే, అనుభవంతో చెప్పిన మాట అన్నమాట. కాబట్టి ఈ క్రియల చొప్పున తీర్పు ఎప్పుడు ఇస్తాడు? మనం ఇందాక చదువుకున్న భాగంలో ఏది ప్రకటన 20:11-15 వచనాల ప్రకారంగా. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి సాయం చేయండి. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను. చాలండి. ఇక్కడ మనం చూస్తే దాని పిల్లలను నిశ్చయముగా సంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అర్థమవుతుందండి ఈ మాట? దాని పిల్లలను నిశ్చయముగా సంపెదను అంటున్నాడు. ముందు దాని పిల్లలను నిశ్చయముగా సంపెదను అంటున్నాడు. తర్వాత అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అంటున్నాడు. నీ హృదయములో ఏముందో, నీ అంతరింద్రియములలో ఏముందో నువ్వు చెప్పకపోయినా, నువ్వు దాచిపెట్టినా, నువ్వెక్కడ మరుగుపరచాలని కోరుకున్నా కానీ యేసు ప్రభు దగ్గర మరుగుపరిచే పరిస్థితి లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారే అన్నాడు, మనమట ఇంట్లోకి వెళ్ళి ఒక్కలమే కూర్చొని ఎవరు లేరు కదా అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడతాం. అవి ఇక్కడ మాట్లాడిన మాట్లాడ మిద్దెల మీద వినపుట్టుద్దట. ప్రభు చెప్పాడా లేదా? ఎవరు లేరు కదా నువ్వు ఇంట్లో మాట్లాడిన మాట మిద్దెల మీద వినపుట్టుద్దట. అంటే అర్థమైంది, దాచలేము అనుకుంటాం. ఎవరు చూస్తలేదులే, ఎవరు వినట్లేదులే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనుకుంటున్నామేమో కానీ మాటలే. కానీ అలాంటి తప్పులు చేసే వారి యొక్క పిల్లలని కూడా ఆయన ఏమంటున్నాడంటే చంపేస్తానంటున్నాడు. తర్వాత అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. యేసుకోలు మందిరంలో ఉన్న బిడ్డలంతా కూడా తెలుసుకోవాలి. మనల్ని పరీక్షించేవాడు మన అంతరింద్రియములను, మన జీవితాన్ని, మన ప్రవర్తనని, మనం ఎలా ఉంటున్నాం, మందిరంలో ఎలా ఉంటున్నాం, బయట ఎలా ఉంటున్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఉద్యోగం కాడ ఎలా ఉంటున్నాం, పనులలో ఎలా ఉంటున్నాం, తోటి సహోదరుల ద్వారా ఎలా ఉంటున్నాం, సహోదరుల ద్వారా ఎలా ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా తప్పు అని మన హృదయానికి గోచరమైతే మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని బలలో పాలు పొందుతాం. ఒకవేళ అలా పరీక్షించుకోకుండా బలలో పాలు పొందితే మనల్ని ఎవరు పరీక్షిస్తాడంటే యేసు ప్రభు పరీక్షిస్తాడు. ఎప్పుడు తీర్పు తీరుస్తాడంటే ఎమ్మటే ఏం తీర్చాడండి? ధవల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు మన జీవితాలు ఆయన ముందుకు వస్తాయి. నువ్వు మరణించావులే, అయిపోయిందిలే నా పనుకుంటే కాదు, నువ్వు మరణించలే, నీ శరీరం వదిలిపెట్టిపోయావు, ఒక్కడ ఉండేకాడు ఉంటున్నావు. రమ్మన్నప్పుడు నిన్ను ఏ మరణం యాక్సిడెంట్ ద్వారా పోయావా, ఆ యాక్సిడెంటే తీసుకొచ్చాడు వారు నిలబెట్టుద్ది. సముద్రంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావా, ఆ సముద్రమే తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెట్టుద్ది. అగ్ని గంగ కాల్చుకొని చచ్చిపోయావా, అగ్ని నిన్ను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టుద్ది. నువ్వు ఏ రూపాన చనిపోయినా సరే, శరీరాన్ని వదిలిపెట్టిపోయినా సరే, ఆ రూపంలో ఉన్న ఆ మృత్యువుని తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెట్టుద్ది. అప్పుడు తీర్పు అక్కడ. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఈ దినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తామండి. అదే అధ్యాయం 2వ అధ్యాయము 18 నుండి 22 వచనాల వరకు ఒకసారి సహాయం చేయండి. 18వ వచనం నుండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు
మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే ఆయన తుయతైరా సంఘపు వారితో చెప్తున్నాడట. ఈ దినాన మనం ఏ స్కూల్తో చెప్తున్నవారని భావించవచ్చు. తుయతైరా సంఘాన్ని మనం ఏ స్కూల్గా పోల్చుకోవచ్చు, తప్పేం లేదు. మనతో చెప్తున్నాడు ప్రభు ఈ దినాన. ఏమంటున్నాడంటే నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నువ్వు మంచిగానే ఉన్నావు. ప్రభు ఏమంటున్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు. ఎలా ఉన్నావు? మంచి మందిరానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, క్రమంగా పాటిస్తున్నావు, ప్రభు భాగాలు ఇస్తున్నావు, సేవకునితో సంఘముతో విశ్వాసులతో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నావు, మంచి ప్రార్థన చేస్తున్నావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బాగున్నాయా? బాగలేవా? చాలా బాగున్నాయి. కానీ నీ మీద ఒక నేరము మోపాల్సిందంట. ఇవాళ ఎవరో మరి మన దాంట్లో గుర్తుంచుకోవాలి. ఆ నేరం ఏందట? యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుతున్నావు. యెజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు. ఆమె చరిత్ర మనకు తెలుసు కదండి. ఇశ్రాయేలు ప్రజలకి రాజైన చక్రవర్తి అనుకోవచ్చు, అహబు రాజు. అలాంటి రాజు యొక్క భార్య ఆమె. పరిపాలన ఎవరిది అంటే పేరుకు మాత్రం రాజు, కానీ పరిపాలన యెజబేలుది. ఆమె పరిపాలన ఎలాంటిది అంటే మహాభయంకరమైన పరిపాలన. దేవుణ్ణి నమ్ముకున్న వారిని, దేవుణ్ణి ఆరాధించే వారిని, దేవునికి బలిపీఠాలు కట్టేవారిని, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించే వారిని ఆమె దృష్టిలోకి కనబడ్డాడంటే అతను చంపేయాలి. మరి ఎవరిని ఉంచాలా? విగ్రహాలకు మొక్కే వాళ్ళని ఉంచాలి, విగ్రహాలకు ఆరాధించే వారిని ఉంచాలి. అటువంటి దుష్ట జీవితం జీవించిన స్త్రీ ఆమె. ఆ స్త్రీ గొప్ప దైవజనుడైన ఏలియానే ఎదిరించిన స్త్రీ, ఏలియానే బెదిరించిన స్త్రీ. నువ్వు ఇంత గొప్ప కార్యం చేశానని చెప్పుకుంటున్నావు కదా ఏలియా, రేపు తెల్లారే వరకు నిన్ను చంపకపోతే నా పేరు యెజబేలే కాదు అని ప్రతిజ్ఞ చేసింది. ఎంత భయంకరమైందండి! అలాంటి స్త్రీని నీ మధ్యన ఉండనిచ్చుచున్నావని నేరం మోపుతున్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటి? ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకా నీకు లోకాశలు పోలేదేమో, ఇంకా లోక సంబంధితమైన అలవాట్లు పోలేదేమో, ఇంకా లోక సంబంధితమైన ఆచారాలు పోలేదేమో, లోక సంబంధితమైన తాగుడు కావచ్చు, మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నీ స్వభావం ఇంకా పాత జీవితము ఇంకా లోపల ఏమైనా కలిగి ఉంటున్నావేమో. అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ అలా ఉంటే ఈ క్షణమే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ఆ యెజబేలు ఇంతవరకు ఉంది, ఇప్పుడు తీసేస్తున్నా అని క్షమాపణ కోరుకొని తీసివేయకపోతే ప్రభు ఏమంటున్నాడు 22వ వచనంలో, తేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? ఉత్తగానే రావండి. కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఉత్తగానే రావు. మనలో ఏదో లోపం ఉంటేనే వస్తూ ఉంటాయి. కాబట్టి దైవికమైన శ్రమలు వేరు, మనం తెచ్చుకునే శ్రమలు వేరు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒక మాట చూస్తాము. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకరు చదువు సహాయం చేయండి. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
అంతే కదండి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అంటారు కదా. కాబట్టి మన క్రియలు మంచి అయితే అవి రెండంతలుగా ఆశీర్వాదమే ఉంటుంది. మన క్రియలు చెడ్డగా అయితే రెండంతలుగా ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి ఇది శాస్త్రం అన్నమాట. వాళ్ళు చేసిన క్రియల చొప్పున వాళ్ళ పాత్రలు వాళ్ళని ఆ విధంగా చేసి సిద్ధపరిచి ఉంచండి అని అంటున్నాడు ప్రభు. చాలా జాగ్రత్తగా, చాలా భయంతో, వణుకుతూ ఉండాలి కదా. వాడు అనుకున్నాడు ఎస్తేరు గ్రంథంలో, ఎవరు హామాన్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మొర్దెకైని పాడు చేయాలని, చంపాలని ఎన్నో కుట్రలు పన్నాడు. వాడి ఇంట్లో కొయ్య నిలవబెట్టుకున్నాడు. కానీ మరి మొర్దెకై కొయ్య మీద వేలాడబడ్డా? వాడి కొయ్య వాడికే దేవుడు విధించాడు. ఒకడు చెప్పాడు, అయ్యా రాజుగారు, వీడు చేసిన తప్పే కాదు, ఒక పాపం ఆ మొర్దెకైని చంపాలని ఒకటి ఇంట్లో పెద్ద కొయ్య నిలవబెట్టుకున్నాడని ఒకటి చెప్పగానే రాజు అన్నాడు, వాడిని తీసుకుపోయి ఆ కొయ్యకి ఉరి చేయండి అన్నాడు. పోయాడా లేదా? వాడు తీసుకున్న గోతి వాడికే ఖాయం. ఇక్కడ మంచివైనా చెడ్డవైనా మనం ఎలా జీవిస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం అక్కడ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మరొకసారి 12వ వచనం చదివి సహాయం చేయండి. 12వ వచనము. ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసు ప్రభు దగ్గర ఏముందంట? జీతం ఉంది. ఎవరికి ఇస్తాడు జీతము? వాని వాని క్రియల చొప్పున ప్రతి వాడికి జీతం ఇస్తాడు. ఇప్పుడు మనం కూలికి పోతే మనకు జీతం వస్తుంది కదండి. ఉద్యోగం అయినా అదే, కూలైనా అదే, ఏదైనా ప్రతిఫలం మనం పొందుకోవాల్సిందే. అలాగనే ప్రభు దగ్గర కూడా మన జీతం ఉంది. ఆయన త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. అనుకుంటాం కదా, ప్రభువా రమ్మో అంటాం మనం. నేను వస్తున్నానని ప్రభు అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? మనకు తెలుసు కదా. ఆయన ఎక్కడ దిగుతాడట? మధ్యాకాశంలోకి దిగుతాడు. ఫస్ట్ మధ్యాకాశంలోకి దిగ్గానే ఇక్కడున్న ప్రజలందరికీ ఒక స్వరం వినపుట్టుద్దట. ఏం స్వరం అది? పెళ్లి కుమారుడు వస్తున్నాడహో. ఏమండి, డబ్బుకు బలిగా సాటిస్తారు కదా. నేను కూడా పనికొస్తానేమో కొడతానికి. ఆ శబ్దం వినగానే, పరలోకం నుండి శబ్దం వినగానే ఇక్కడున్న వాళ్ళకి సిద్ధపడాలి, చదువుకోవాలి, సిద్ధంగా ఉండాలి, బుద్ధి కలిగిన కన్యకల వలె. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయనతో ఉంటాం, ఆయనతో జీవిస్తాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం. అంతేకాక ఆయన లోకములో ఎంత ఆనందం, ఎంత సంతోషమిగా, ఆకలి ఉండదట, దప్పికుండదట. తర్వాత ఇక మనకు ఎలాంటి అసలు లోక సంబంధితమైన ఆలోచనే మనకుండదు, చీకటి ఉండదట. అర్థమవుతుందండి? ప్రభువే ఆ గొర్రెపిల్లే దీపంగా ఉంటాడని రాయబడింది. ఆ వెలుతురు ఇక మందిరాల ద్వారాలు మూయబడవు, అన్నీ తెరవబడి ఉంటాయి. ఎందుకంటే వెలుగే కాబట్టి. ఎంత ఆనందం అండి అది. అందుకని ఆ లోకానికి ఏం పేరో తెలుసా? ఆనందలోకం అట అది. అర్థమవుతుందండి? ఆనందలోకం అట అది. ఆ లోకంలో మనం ఉండాలని కోరుకోవాలి. మరి పాతాళానికి ఏం పేరు పెట్టాడు? చీకటి. చీకటి శ్రమల లోకం, అది కష్టాల లోకం, భయంకరమైన నరకం, అగ్నిగుండం. కాబట్టి అందులో మనం పోకూడదండి. దాని కొరకే ప్రభు ఇంత త్యాగం చేసింది. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తాము ఇక్కడ. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి సహాయం చేయండి. నీవు చూసిన మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రభు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, నీవు చూసిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంటే ఎక్కడికి పోయింది? మరి అది మరణించలే, బంధించబడింది. ఇందాక అనుకున్నాం కదా, 1000 సంవత్సరాల పరిపాలన ప్రభు పరిపాలించాలంటే దాన్ని బంధించి
పరిపాలించాలి, అది లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ మృగం ఉండని కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలమంలో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. అది ఎప్పుడు నన్ను వదిలిపెడతారా, ఎప్పుడు నేను బయటికి రావాలనా, ఎప్పుడు నేను మళ్ళా ఇలా మీద విజృంభించాలనా అని చూస్తుంది. అట్లా విజృంభించి కోపంతో వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, దాన్ని ఆ అగ్నిగంధకములతో కాల్చి మసి చేస్తాడనమాట. అది ఆ విధంగా ఉన్నది, బంధింపబడి ఉన్నది. ఇప్పుడు లేదు. మీరు చూసిన మృగం అంటే అపవాది ఇప్పుడు మీ మధ్యన లేడు. ఇప్పుడున్నాడు అపవాది ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కానీ ప్రభు రాగానే వాడు ఉండడు, వాడిని బంధించి ప్రభు పరిపాలిస్తాడు. కాబట్టి ఇప్పుడు అపవాది ఉన్నాడు. ఈ మాట చెప్పేది ఎప్పుడు ప్రభు రెండో రాగానే వాడిని బంధిస్తాడు. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారా మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు. అది వస్తుంది అని తెలుసుకొని ఆశ్చర్యపడాలి, జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదివి సహాయం చేయండి. 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చాలా ఇక్కడ మనం చూస్తే ఎవరిని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, కనబడితే కాదండి, కనబడకపోతే, జీవగ్రంథములో దేవుని బిడ్డల పేర్లు కనబడకపోతే, ఇక్కడ అది గుర్తుంచుకోవాలి. వాడు ఎక్కడ పడతాడట, అగ్నిగుండంలో పడవేయబడతాడు. అగ్నిగుండంలో ఎవరు పడ్డారు, ఫస్ట్ అపవాదిని పడేశాడు, తర్వాత అపవాది అనచరుల్ని పడేశాడు, గోగు మాగోగు సైన్యాన్ని పడేశాడు అగ్నిగుండంలో. తర్వాత ఇంకా వాడు అనుచరులు ఎంతమంది ఉన్నారో ఉగ్రులై వచ్చిన వారందరినీ కూడా అగ్నిగంధకములతో కాల్చి దహించి వేశాడు. అయితే ఇప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళా ధవల సింహాసనం మీద ప్రభు కూర్చొని ఉన్నప్పుడు జీవగ్రంథము వేరొక గ్రంథాన్ని విప్పినప్పుడు ఎవరి పేరైతే జీవగ్రంథములో కనబడలేదో వారిని కూడా అపవాదితో పాటు అగ్నిగంధకంతో కాల్చివేస్తానంటున్నాడు. ఆ మాటకు అర్థం అదనమాట. మరి మనం ఏం కోరుకోవాలి? యేసుకుల వాసులం జీవగ్రంథంలో రాయబడి ఉండాలన్నా ప్రవర్తన గ్రంథంలో రాయబడి ఉండాలి? ప్రవర్తన గ్రంథం ఎట్టాగా రాస్తారు? ప్రవర్తన గ్రంథంలో మంచి చేసినారా పడతాయి, అందులో చెడ్డవైనా సరే అందులో రాయబడి ఉంటాయి. జీవగ్రంథంలో మాత్రం చెడ్డవారిని రాయరు. అర్థమవుతుందండి? జీవగ్రంథంలో చెడ్డవారిని రాయడు. చెడ్డతనము నుంచి విడిపింపబడి రక్షింపబడి ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ఆ బల్లలో ప్రభు రాకడ వరకు శరీరాన్ని ఆయన రక్తాన్ని నిత్యము త్రాగుచూ తినుచూ ఆయన కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించేవారు ఎవరైతే ఉంటారో వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అందులో ఏది తప్పినా కానీ వారి పేరు జీవగ్రంథంలో ఉండదండి. ఏ గ్రంథంలో ఉంటుంది? ప్రవర్తన గ్రంథంలో ఉంటుంది. ఈ ప్రవర్తన గ్రంథం కూడా ఇప్పబడుద్ది. అక్కడ కూడా తీర్పు ఎలా ఉంటుంది అని అంటే అందులో కొంతమంది చెడ్డవారు ఉంటారు, అందులో కూడా కొంతమంది మంచివారు ఉంటారు. యేసుప్రభు నమ్మని వారిలో మంచివారు లేరండి, అనేకులు ఉన్నారు. నమ్మిన వారు అని చెప్పుకొని నమ్మకంగా జీవించిన వారిని పోల్చుకుంటే వాళ్ళ మీద నమ్మని వారు అనేకులు మంచివారు ఉన్నారని మనం పోల్చుకోవచ్చు. ప్రవర్తన గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి, వీళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళ క్రియని బట్టి, అబద్ధం ఆడితే ఏ శిక్ష, దొంగతనం చేస్తే ఏ శిక్ష, తాగితే ఏ శిక్ష, వ్యభిచరిస్తే ఏ శిక్ష, విగ్రహారాధికులు అయితే ఏ శిక్ష అనే విధానాన్ని బట్టి శిక్షిస్తాడు ప్రభు. ఇది ప్రవర్తన గ్రంథంలో. కానీ జీవగ్రంథంలో మాత్రం అలాంటివి ఉండవు. జీవగ్రంథంలో రాయబడిందంటే అతనికి తీర్పు లేదుగా, ఆయనకి రెండో మరణం లేదు. శరీర సంబంధితమైన మరణం ఒకటే, శరీరాన్ని వదిలిపెట్టిపోయేది. నిత్యత్వములో ప్రభువుతో ఉండి ఎప్పుడు నిత్యం కూడా ప్రభుని ఆరాధించి గణపరిచి దూతలతో పాటు ఆనందించేవాడేగా తప్ప ఇక వాళ్ళకి శిక్ష అనేది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నాం. ఇంకొక మాట చూసుకొని మనం ముగింపులోకి వెళ్తాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31 నుంచి 36 వచనాల వరకు ఒకసారి సహాయం చేయండి.
ఉమ్. ఆ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ప్రకటన 20వ అధ్యాయం 11, 15 వరకు చదువుకున్నాం కదండి, అంతే కదా. ఆ అధ్యాయంలో ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? మత్తయి సువార్తలో ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు అంటే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు. మత్తయి సువార్తలో చూస్తే 25వ అధ్యాయంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఆయన శరీరధారిగా ఈ లోకంలో యేసు ప్రభుల వారు ఉన్నప్పుడే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ 31లో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు గొల్లవాడు గొర్రెల్ని వేరుపరిచిన విధానంగా, మేకల్ని వేరుపరిచిన విధానంగా 2 గుంపులు చేస్తాడట. ఒకటి పాపుల గుంపు, ఒకటి పరిశుద్ధుల గుంపు. అర్థమవుతుందండి? ఒకటి పాపుల గుంపు, పరిశుద్ధుల గుంపు. పరిశుద్ధుల గుంపునేమో గొర్రెలు అంటున్నాడు, పాపుల గుంపుని మేకలు అంటున్నాడు. ఇప్పుడు గొర్రెల గుంపుతో అంటున్నాడు, పరిశుద్ధుల గుంపుతో అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అయ్యా నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టారు. దప్పి కొన్నాను, నీళ్ళు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, చూడవచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించారు. దిగంబరునై ఉన్నాను, బట్టలు ఇచ్చారు. ఎన్ని చేశారయ్యా నాకు? కాబట్టి ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళని పిలుస్తూ చెబుతూ ఏమంటున్నాడంటే, మీ కొరకు లోకం మొదలుకొని ఇప్పటి వరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఉంది, దాన్ని స్వతంత్రించుకోండి. మీరు ఎంత చక్కని మాట! స్వతంత్రించుకోండి అంటున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. అరే ప్రభు మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? మనం భోజనం ఎప్పుడు పెట్టాము? మనం బట్టలు ఎప్పుడు ఇచ్చాము? మనం ఎప్పుడు ఆయన రోగి అయి ఉంటే చూసాము? మనం ఎప్పుడు చెరసాల్లో ఉంటే చూసాము? ఎప్పుడు దిగంబరై ఉంటే బట్టలు ఇచ్చాము? ఏంది ప్రభు ఇది మాకు అర్థం కావట్లే అంటున్నాడు. 37వ వచనంలో చదవండి. 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశిపై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరువై ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూసి నీ వద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎవరికి చేశారండి వీళ్ళు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం! ధవల సింహాసన తీర్పు ఇదే. అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11, 15 వచనాల ప్రకారముగా ఆ తీర్పు గురించి మనం వినుకుంటూ వచ్చాము. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ తీర్పు గురించి ముందుగానే చెప్పాడు. మేకలైన వారికేమో నిత్య నరకం. 46వ వచనం చదవండి. 46వ వచనం చదవండి. అదే 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు అంటే ఎవరండి? పాపులు, మేకల గుంపు నిత్య శిక్షకు పోతారు. నీతిమంతులు అంటే గొర్రెల గుంపు. ఎక్కడికి పోతారు వాళ్ళు? నిత్య జీవమానికి పోతారు. కాబట్టి ఇంకెన్నో సందర్భాలు ఉన్నాయి, మనం ధ్యానించలేము. కానీ చివరిగా ఒక్కటే మాట చూసుకొని మనము బలలో పాలు పొందుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి సహాయం చేయండి.
ఉమ్, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఉమ్. ప్రత్యక్షము కావలెను. చాలండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అర్థమవుతుందండి? దేహముతో అంటే ఈ లోకములో మనం జీవించున్నప్పుడు, శరీరధారులముగా మనం ఉన్నప్పుడే మనం మంచి పనులు చేసినా మనం చెడ్డ పనులు చేసినా అవి ఎక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాయట. ఆయన తీర్పు తీరుస్తాడు. మంచి వారికి నిత్య జీవం, చెడ్డ పనులు చేసేవారికి నిత్య నరకం. మరి ఏది కావాలి యేసు వాసులకి అండి? అది మనమే తీర్మానించుకొని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకి వ్యతిరేకమైన జీవితం మనం ఏమైనా జీవించి ఉన్నట్లయితే క్షమాపణ కోరుకొని, ప్రభు ఆ నిత్య నరకము, ఆ నిత్య అగ్ని, ఆ నిత్య భయంకరమైన స్థితికి మమ్మల్ని రాకుండా కాపాడి నీ నిత్య రాజ్యంలో మేము ఉండటానికి సహాయం చేయి, గొర్రెల గుంపులో మమ్మల్ని చేర్చు ప్రభు అని క్షమాపణతో మనం వేడుకొని బలలో పాలు పొందితే వాళ్ళెంతో ధన్యులు. ఈ లోకంలో సంతోషం, పరలోకంలో సంతోషం, ఆ ఆనందంలో మనందరం కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తూ జీవిస్తాం. ఆ విధముగా ప్రభువులో మనం నమ్మకంగా జీవించుదుముగాక.